ప్రస్తుతం వాతావరణంలో టెంపరేచర్స్ అనేది చాలా దారుణంగా పడిపోయింది. ఉష్ణోగ్రతలు అనేది చాలా దారుణంగా పడిపోవడం వల్ల నైట్ టెంపరేచర్ 10 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. డే టెంపరేచర్ అనేది ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ మొక్కల్లో పల్లాకు రావడం, మొక్కల్లో ఎదుగుదల లేకపోవడం, అలాగే మొక్కలు పూత రాలిపోవడం ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్ని రకాల పంటల్లో కూడా ఎరుపు రంగు రావడం, మాడిపోవడం ఇలాంటి సమస్యలు అయితే అన్ని రకాల పంటల్లో ఉన్నాయి. దీనికి కారణం ఏందంటే దీన్ని కోల్డ్ స్ట్రెస్ అంటారు. మొక్కల్లో ఈ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏమైందంటే మొక్కల యొక్క మెటబాలిజం సిస్టమ్ అంటే జీవక్రియ అనేది ఆగిపోతుంది. దాంతోపాటు సెల్ మెమరీన్ అనేది అంటే కణం యొక్క లోపల అనేది పగిలిపోవడం స్టార్ట్ అవుతుంది ఈ చలి వాతావరణంలో. దాంతోపాటు వేరు వ్యవస్థ అనేది అసలు పనిచేయదు. వేరు వ్యవస్థ అనేది పూర్తిగా పోషకాలని నీటిని తీసుకోవడం మానేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఎటువంటి యాజమాన్య పద్ధతి పాటించాలి? చాలా మంది ఏంటంటే మైక్రో న్యూట్రిషన్ కొట్టుకోండి, అది కొట్టుకోండి, ఇది కొట్టుకొని పైన పోషకాలు ఇస్తే తీసుకుంటుందని చెప్తుంటారు. ఇదంతా కూడా టెంపరవరీ సొల్యూషన్ మాత్రమే. తాత్కాలికంగా మొక్కల్లో ఉపశమనాన్ని అందిస్తుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మరి దీనికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చూసుకున్నట్లయితే మెయిన్ గా నేలలో హీట్ అనేది పెంచాలి. దీనికి ఏం చేయాలంటే బోర్ వాటర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఎందుకంటే ఇది భూమి పొరలో నుంచి వస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ అనేది వేడిగా ఉంటుంది. ఈ వేడి వాటర్ అనేది కొత్త వాటర్ ఇవ్వడం వల్ల వరి పంటలో కానీ దేంట్లో కొత్త వాటర్ ఇవ్వడం వల్ల కొంతవరకు టెంపరేచర్ కంట్రోల్ అనేది జరుగుతుంది నైట్ టైంలో కొత్త వాటర్ ఇవ్వడం వల్ల. రెండోది వచ్చేసి మనకు ఈ అమోనియా. ఈ అమోనియా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకు ఇది టెంపరేచర్ కంట్రోలర్ లాగా ఉపయోగపడుతుంది. వేడి వాతావరణంలో చల్లదనాన్ని కలిగిస్తుంది, చలి వాతావరణంలో వేడి వాతావరణం కలిగిస్తుంది. కాబట్టి మనకు అగ్రికల్చర్లో తక్కువ ధరలో దొరికేది అమోనియా సల్ఫేట్. దీన్ని మనం రెగ్యులర్గా వాడుకోవడం వల్ల అంటే ఒక వారం 15 రోజులకు ఒకసారి కొద్ది మొత్తంలో వాడుకోవడం వల్ల ఈ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. వీటన్నిటికంటే కూడా నేలలో సేంద్రియ కర్బనం అలాగే రైజోఫేగస్ వ్యవస్థ అనేది దృఢంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మొక్కల్లో కావాల్సిన హీట్ అనేది బ్యాక్టీరియా జనరేట్ చేస్తాయి. దీనికి రెగ్యులర్గా స్లరీ వాడుకునే వాళ్ళు 15 రోజులకు ఒకసారి వాడుకునే వాళ్ళు వారానికి ఒకసారి వాడుకోండి. దాంతోపాటుగా హ్యూమిక్ సబ్స్టెన్స్ నేల యొక్క సేంద్రియ కర్బనం కోసం హ్యూమిక్ యాసిడ్కి సంబంధించినటువంటి సబ్స్టెన్సెస్ మన ప్లాంట్ బూస్టర్ కావచ్చు, లేదంటే రెగ్యులర్ హ్యూమిక్ యాసిడ్ స్ప్రెడర్ కావచ్చు. ఈ రెండు సాయిల్ అప్లికేషన్లో వాడుకోండి. ఇక మూడోది వచ్చేసి పైన ఫోలియర్ స్ప్రేలో ఎటువంటి న్యూట్రిషన్ చేసుకోవాలి. ఇటువంటి సమయంలో మనకు ఈ అబయోటిక్ స్ట్రెస్ని తగ్గించడం కోసం మనకు కైటోజన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కైటోజన్ పైపాటుగా స్ప్రే చేసుకోవడం, అలాగే సెల్ మెంబ్రెయిన్ కానీ సెల్ యొక్క స్ట్రెంత్ పెంచడంలో కానీ కణం యొక్క స్ట్రెంత్ పెంచడంలో మనకు ఆర్థో సాలిసిలిక్ యాసిడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్థో సాలిసిలిక్ యాసిడ్ పైపాటుగా స్ప్రే చేసుకోవాలి. ఈ రెండు రకాల న్యూట్రిషన్తో హార్మోన్స్తో పాటు మీకు ట్రైకాంటానల్ అనే హార్మోన్ కూడా కొంతవరకు చాలా బాగా ఉపయోగపడుతుంది కిరణజన్య సంయోగక్రియ పెరగడానికి. ఈ మూడు రకాలైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించి మీరు మొక్కల్లో స్ట్రెంత్ను పెంచినట్లయితే మొక్కల్లో ఇదనేది తగ్గిపోతుంది. దీనికి తోడుగా మీరు మైక్రో న్యూట్రిషన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధమైన యాజమాన్యం చేసుకోవడం వల్ల ఈ చలి వాతావరణం నుంచి మొక్కల్ని కాపాడుకున్న వాళ్ళం అయితే వరి నార్మల్లో అయితే నీరు తీసి పెట్టడం ఇలాంటి పనులు అయితే రెగ్యులర్గా చేయండి. జై హింద్, జై జవాన్.